పటాన్చెరు నియోజకవర్గం పరిధిలో హరీష్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. గడ్డపోతాన మున్సిపాలిటీ ప్రజలతో హరీష్ రావు ముఖాముఖి అయ్యారు. మాదారం ప్రాంతంలో మహిళలతో సమావేశమై స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రేషన్ కార్డులు, పెన్షన్లు, కాంగ్రెస్ హామీల అమలు తీరుపై ప్రజలను ప్రశ్నిస్తూ రేవంత్ పాలనపై సెటైర్లు వేశారు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు చెల్లె, 4000 చేస్తా అని బాండ్ పేపర్ మీద రాసిచ్చిండా? సంతకాలు పెట్టిండ్రు, ఒట్లు పెట్టిండ్రు, ప్రామిసరీ నోట్ రాయించిండ్రు. మేము చెప్తే నమ్మతలేరని ఇక సోనియా గాంధీతో చెప్పించిండ్రు, రాహుల్ గాంధీతో చెప్పించిండ్రు. నమ్మటట్లేరని ఇక ఢిల్లీ నుంచి గల్లీ దాకా చెప్పిర్రు. మరి అయినాయా 4000? అయిందా అమ్మా? మరి ఇప్పటికి ఎన్ని నెలలు అయింది? అంతమందికి పింఛన్ వస్తుందా? నిజంగా 4000 పింఛన్ వస్తే 26 నెలలు అంటే ఎంత పోయినట్టు? మనకు 52,000 రూపాయలు ప్రతి అవ్వకు తాతకు పోయినట్టే కదా. 52,000 కాంగ్రెస్ వాళ్ళు లుక్సాన్ చేయలేదా? మీ బిడ్డ పెండ్లైతే కేసీఆర్ 1,116 ఇస్తా అంటే ఇచ్చిండా? బరాబర్ 1,116 వచ్చిందా లేదా? కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్. రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఇక అంత ఆడోళ్ళంతా కేసీఆర్ దిక్కే ఉన్నారు అనుకొని ఏమన్నాడు, ఇక 1,00,000 కాదు నేను గెలిస్తే తులం బంగారం కలుపుతా అన్నాడు. కలిపిండా? తులం బంగారం దేవుడెరుగు. ఇచ్చే చెక్కు కూడా బంద్ అయిందా లేదా? ఇది మోసమేనా కాదా? మూడో మాట, మీ బిడ్డ కాన్పుకు పోతే పటాన్చెరువులో ఎంత మంచి దవాఖాన కట్టించినాం. రేవంత్ రెడ్డి వచ్చిండు, కేసీఆర్ కిట్టు మాయం బంద్ పెట్టిండు. కేసీఆర్ కిట్ బంద్ పెట్టిండా లేదా? ఇప్పుడు దవాఖానలో పోతే మందులు లేవు, సూదులు లేవు, అంత ఆగమైపోయింది.